నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ ఫండ్స్ సౌజన్యంతో ఆసుపత్రికి 3 లక్షల విలువ గల సామగ్రిని పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ సామగ్రిని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమాలు జనసేన కూటమి నాయకులు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిళా అభ్యున్నతికి ఆమె చేసిన కృషిని ఆయన వివరించారు. అనంతరం అత్తెలి మండలం తిరుపతిపురం గ్రామంలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పొల్లాయిగూడెం గ్రామంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కీర్తిశేషులు అడప నరసింహారావు ధర్మపత్ని అడప సత్యవతి ఆధ్వర్యంలో భారీ అన్నదానం వస్త్రదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటుగా కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. మహిళా విద్యకు బాటలు వేసి సామాజిక సమానత్వం కోసం నిరంతరం పోరాడిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు మాతా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా పరిషత్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన ఆమె విగ్రహానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళల విద్య, సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. మహిళా విద్యాభివృద్ధికి ఆమె చేసిన కృషి నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జిల్లా రిజిస్ట్రార్ బీసీజేఏసీ నాయకులు లంక వెంకటేశ్వరరావు, రాష్ట్ర బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు విఠల్ కుమార్, జిల్లా బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు పామర్తి యేసురాజు, బీసీ నాయకులు గోపాలకృష్ణతో పాటు జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను కలిగి ఉండి చదువుపై దృష్టిని సారించి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకుని కష్టపడి చదువుకుని వారి లక్ష్యాలు చేరుకోవాలని ఎక్సైజ్ సీఎస్ స్వరాజ్యలక్ష్మి అన్నారు. తాడేపల్లిగూడెం మండలం ఎల్ అగ్రహారం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు నిర్వహించిన అవగాహన సదస్సులో విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు డ్రగ్స్ కు ఆకర్షితులు కాకుండా ఉండాలని, లేని ఎడ్ల వారి యొక్క ఉజ్వల భవిష్యత్తు నాశనం అవుతుందని ఆమె తెలిపారు. ఈ రోజు ఆమె డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు మరియు సమాజంలో వారి ఎడ్ల కలిగే ఆ గౌరవం తదితర విషయాలపై విద్యార్థులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ దర్బాబు మరియు సిబ్బంది, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏ అనురాధ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం యానాలపల్లి గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రజల ఇబ్బందులు తెలుసుకుని వారికి వినతిపత్రాలను స్వయంగా స్వీకరించారు. తక్షణమే కొన్ని సమస్యలను అధికారులతో అక్కడికక్కడే పరిష్కరించారు. ఆ గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ, ఈ కార్యక్రమంలో ప్రజలు, కూటమి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఒక్క ఫోటో కదా ईश्वरीय श्रीमान श्रीमद पैड भागवत
सर्वभवस्य शान्तिर्माणं क्षेमस्थैर्य आयुरारोग्य ऐश्वर्यावृद्ध्यर्थं इष्टकाम्यार्थ सिद्ध्यर्थं मनोवाञ्छा फलसिद्ध्यर्थं श्री पार्वती रामलिंगेश्वर देवता ఇచ్చోండి వచ్చండి అండి అన్న పిల్లలు బాబాయ్ గారు కొంచెం సైడ్ కొనండి సైడ్ కొనండి మా సైడ్ కొనండి ఇవి రచ్చ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.